హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ మన కర్రీ వచ్చేసి బోటీ ఫ్రై. దీంతో అంతా ఇంత తిప్పలు పడలేదు, అది వీడియో చేస్తూ మాట్లాడుకుందామండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకేం కావాల్సిన రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా బాండీ పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ఇలా బాండీ పెట్టుకున్నాను. దీంట్లోనే నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఈ బోటీతో నా తిప్పలు అంతా ఇంత కాదు ఫ్రెండ్స్. దీని గురించి సలహా కూడా అడిగాను, ఒక్కళ్ళు కూడా నాకు ఎవరు సలహా ఇవ్వలేదు. ఈ బోటీ ఫ్రై చేయడానికి 4 గంటలు ఉడికిచ్చాను, కర్రీ చేయడానికి 3 గంటలు ఉడికిచ్చాను ఫ్రెండ్స్. ఇది ఎలా అంటే ఇంకెలా ఉడికిస్తారో నాకు తెలీదు. అలాగే ఆయిల్ వేడైంది కదా, దీంట్లోనే పెద్ద సైజు ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకున్నాను. ఇవి లైట్గా కొంచెం ఫ్రై అవ్వాలి. అలాగే అందరినీ అడిగాను, ఇది గట్టిగా ఉంటుంది మోసం, కానీ వండటమే ఎలా ఉంటుందా, లేకపోతే ఇది సాఫ్ట్గా ఉడకటానికి ఏదైనా చిట్కా మీరన్నా చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇదేమో నాకు ఇష్టం కానీ వండుకోవటం రావట్లేదు, మా ఆయన పాప కూడా తినట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇది మెత్తగా ఎలా ఉండాలో చూపించండి. అలాగే ఈ లైట్గా ఫ్రై అయిపోయినాయి కదా, దీంట్లోనే సన్నగా చిన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి. ఇది హాఫ్ బోటీ, అందుకని కొంచెం క్వాంటిటీయే చెప్తున్నాను. సగం కర్రీ చేశాను, సగం ఫ్రై చేశాను. అలాగే ఇవి కూడా లైట్గా ఫ్రై అవ్వాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక టమాటా వేస్తున్నాను, చిన్నదే వేసుకున్నాను. ఫ్రై మాత్రం చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, కానీ 4 గంటలు వండానన్న బాధ. ఇలా వండితే గ్యాస్ కూడా అయిపోతుంది కదా ఫ్రెండ్స్. అది త్వరగా ఉడకటానికి ఏదైనా చిట్కా ఉంటే చెప్పండి ప్లీజ్. ఇవి కొంచెం త్వరగా మగ్గటానికి దీంట్లోనే మనం కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకుందాం. ఎందుకు కొంచెం వేస్తున్నా అంటే, నేను ఆల్రెడీ బోటి ఉడికించేటప్పుడు దాంట్లో ఉప్పు పసుపు వేసి ఉడికించాను. లైట్గా ఇది వేస్తే సరిపోతుంది, టమాటాలు త్వరగా మగ్గుతాయి కదా. ఇవి వేసిన తర్వాత మంచిగా ఇవన్నీ కలిసేలా కలుపుకుందామండి. కానీ ఫ్రెండ్స్, కర్రీ కంటే బోటీ ఫ్రై చాలా బాగా వచ్చింది, చాలా బాగా ఉడికింది కూడా. చూసారా, టమాటా కూడా మగ్గింది కదా. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. ఇది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇలా పోపులో కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. అలాగే ఫ్రైకి చాలా బాగుంటుంది, కర్రీలో కూడా వేయచ్చు, ఫ్రైకి ఇంకా చాలా బాగుంటుంది. అలాగే ఇది కొంచెం లైట్గా మగ్గింది కదా, దీంట్లోనే మనం కొంచెం అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం అండి. 1 స్పూను, నేను 2 సార్లు వేసిన, అది మొత్తం కలిపి 1 స్పూన్, నేను 1 స్పూన్ వేసాను. హాఫ్ కేజీకి క్వాంటిటీ అంతా. ఇది కూడా మొత్తం పచ్చివాసన పోయేలాగా మొత్తం ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ కొట్టండి. అలాగే ఇది ఫ్రై అయిపోయింది కదా, దీంట్లో మనం ఉడికించుకున్న బోటి ఒకసారి ఇది తుంపుతున్నాను కదా ఇట్లా చేస్తూ, ఇది ఇలా తునుగుతుంది. ఇలా ఉడికించడానికి నాకు 4 గంటలు పట్టింది ఫ్రెండ్స్. ఇంతకంటే త్వరగా ఉడికించే చిట్కా ఏదన్నా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకేమి ఇది ఇష్టం, కానీ దీన్ని చేసుకోవాలంటే ఎంత రిస్క్ అవుతుందో తప్పకుండా నా కోసం మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారనుకుంటున్నాను. అలాగే ఇది మొత్తం వేసాం కదా, మంచిగా ఇదంతా బాగా కలిసేలా అలాగే ఇక్కడే ఆయిల్లో ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇది ఇక్కడ ఇలా ఫ్రై చేసే విధానంలోనే ఈ బోటీ ఫ్రై చాలా టేస్టీగా వస్తుంది. చాలా ఓపిక్గా దగ్గరుండి మరీ చేసుకుంటూ ఉండాలి. చూసారా, అది కట్ చేస్తుంటే కట్ అవుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో, కానీ కొంచెం బాధగా ఉంది. సరేలే ఫ్రెండ్స్, పదే పదే ఏం చెప్తాను కానీ ఇది మొత్తం ఇలా మొత్తం చూసుకొని అడుగంటకుండా జాగ్రత్తగా ఇదంతా ఇలా ఫ్రై చేసుకోవాలి. అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. కర్రీ కంటే ఫ్రై చాలా బాగుంది. ఖచ్చితంగా ఎప్పుడు తెచ్చినా మాత్రం ఫ్రై చేసుకుంటాం మేము. చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. నాకైతే ఇప్పటికి కూడా చెప్తుంటే నోరు ఊరుతుంది. మీకు కూడా తెలుసు అనుకో, ఈ బోటీ స్పెషల్ ఫ్రై అయితే ఇంకా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన మిస్టేక్ మాత్రం మీరు చేయకుండా కొంచెం మంచిగా చేసుకోండి. అలాగే ఇది ఇలాగే ఆయిల్లో చాలా ఫ్రై అవ్వాలి. ఆల్మోస్ట్ ఇది కొంచెం కలర్ మారే వరకు ఇలా వేపుకుంటూనే ఉండాలి. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే ఈ ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుంది. చూసారా, మొత్తం ఎలా ఫ్రై అయిపోయిందో, గోల్డ్ కలర్లోకి వచ్చేసింది కదా. ఇలా వచ్చినప్పుడే ఇక్కడే మనం 1 స్పూన్ కొబ్బరి పొడి వేస్తున్నాను నేను. ఇది చిన్న స్పూన్ కాబట్టి అందుకని 2 సార్లు వేస్తున్నాను ఫ్రెండ్స్. కానీ 1 స్పూన్, అది మీరు తీసుకునే స్పూన్ పెట్టేసుకోండి. నేను 1 స్పూన్ వేసాను. అలాగే దీంట్లోని కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఇదైతే 1 స్పూన్ సరిపోతుంది. చూసారా, ఇదన్నీ వేసుకొని మంచిగా బాగా కలిసేలా కలుపుకోవటమేను. చూసారా, ఆల్మోస్ట్ ఈ కర్రీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. నేను ఇంకా ఇక్కడ కారం వేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ముందుగానే వేస్తే మొత్తం కారం వస్తుంది కదా, అందుకని వేయలేదు. మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ 1 స్పూన్ వేసుకున్నాను. చూసారా, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం, వేసాం కాబట్టి మా స్పైసీకి ఈ కారం సరిపోతుంది. అన్నీ ఇలా వేసుకున్న తర్వాత
ఒక్క 5 మినిట్స్ ఇలా వదిలేస్తే అదంతా పడుతుంది. ఇక్కడ నేను కొంచెం టేస్ట్ చూస్తున్నాను ఉప్పు సరిపోయిందా లేదా అని. సాలేదు ఫ్రెండ్స్, అందుకని కొంచెం చూసుకొని వేసుకోండి. నేనైతే నాకు కొంచెం పట్టింది అందుకని వేసాను. ఇదైతే రెడీ అయిపోయింది. చివరిగా మనం ఇంకా దీంట్లోనే కొంచెం కొత్తిమీర చల్లుకొని గ్యాస్ ఆపేసుకుందాం అండి. అయిపోయింది. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇంకెందుకు కావాల్సిన మీరు కూడా ట్రై చేసి మీకు అలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలా దీని గురించి టిప్ చెబుతాం మాత్రం మర్చిపోమాకండి. చూసారా, ఇదంతా రెడీ అయిపోయింది కదా. దీన్ని మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. బోటి ఫ్రై. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బిల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాక. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇదంతా మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. చూసారు ఎంత కలర్ఫుల్గా, ఎంత పర్ఫెక్ట్గా బోటీ కర్రీ వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.